హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ వంటిల్లు. ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ పాల పరిగిలతో కూర చేసుకోబోతున్నాం. పరిగిల వంక చాలా ప్రయోజనాలు ఉన్నాయి. బాలింతలు గాని పాల పరిగిలు తింటే వండుకొని పుష్కలంగా పాలు పడతాయండి. వాళ్ళకి ఈ పాల పరిగిలు తినడం వల్ల పచ్చి పురటాలు తినొచ్చండి. పాల పరిగిలు చిన్నపిల్లలకి విటమిన్స్ ఉంటదండి. విటమిన్స్ ఉంటది ఈ పాల పరిగిలో. ఒమేగా 3 మనకు లభిస్తుంది. మనకి టానిక్ల బదులు ఈ పాల పరిగిలు తింటే అంత పుష్కలంగా మనకి సి విటమిన్స్ మన ఒంటికి ఉన్నామండి. పాల పరిగిలు ఇగురండి. ఇది డెలివరీ అయిన వెంటనే ఇది తినడానికి కొన్ని చేపలు అయితే తినకూడదు, కానీ ఇవి ప్రతి ఒక్క బాలింత కూడా తినొచ్చండి. పుష్కలంగా పాలు పడతాయండి పాల పరిగిలు తింటే. అలాగే పిల్లలకి కళ్ళు కూడా బాగా కనిపిస్తాయండి. పెద్దవాళ్ళకేటి చంటి బిడ్డలకేటి అందరికీను మంచి ఉపయోగాలు ఉన్నాయండి దీనివల్ల. ఒమేగా 3 ఉంటదండి చిన్న చేపల్లోన. ప్రతి చేపల్లో ఉంటది. వారానికి కనీసం మనకు దొరికేటప్పుడల్లా ఈ పాల పరిగిలు తింటే మనకు చాలా మంచిదండి. నేను పాల పరిగిల్ని ఇవ్వటండి ఇలా శుభ్రం చేసుకున్నాను. పొట్టులు తీసుకుని పాల పరిగిలకి పొట్టులు తీసుకుంటే సరిపోద్ది. ఈ తల ఇది ఏమి తీయక్కర్లేదు. వీటిని ఎగురు పెట్టుకుంటున్నాను. దీన్ని ఎగురు చేసుకుందాం పాల పరిగిలతో. అలాగే క్యాన్సర్ పేషెంట్లకు కూడా ఈ పాల పరిగిలు చాలా ఉపయోగపడుతుందండి. పాల పరిగిలు మాత్రం దొరికేటప్పుడు మాత్రం వదలకుండా మనం పిల్లలకి, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరికీ పెట్టొచ్చండి. దీనివల్ల జబ్బులేని చేప అండి ఇది. ఈ చిన్న చేపలు జబ్బులేని చేపలండి. ఇవి ప్రతి ఒక్కరూ తినొచ్చు. తినకూడదని ఏమీ లేదు. ఆపరేషన్ అయిన వాళ్ళు కూడా తినొచ్చు ఈ చేపలు. అంత ఉపయోగాలు ఉంటాయి ఈ చేపల వల్ల. ఇది చేసుకుందాం. కావలసినవి చేపలు, 2 రెబ్బలు కరివేపాకు, ఒక 5 పచ్చిమిరపకాయలు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 2 యాలకులు, 1 ఇంచి అల్లం, ఒక 5 వెల్లుల్లిపాయలు, కారం, 4 ఉల్లిపాయలు, 3 టమాటాలు. టమాటాలు, మన చేపలకు కావాల్సిన మసాలాని ఈ విధంగా నేను గ్రైండ్ చేసుకున్నానండి. చేపల పులుసు అవనివ్వండి. కుండలో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కుండలో చేపల పులుసు పెట్టుకుందాం. మనం తగినంత ఆయిల్ వేసుకుందామండి. కరివేపాకు వేసుకుందామండి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందామండి. వేడెక్కకుండా వేస్తున్నాను. ఎందుకంటే కుండ బాగా వేడెక్కింది అనుకోండి వేలిపోద్ది కుండ. మరి వేడెక్కనివ్వకూడదు ఆయిల్ కుండలో వండేటప్పుడు. కుండ వేడెక్కకముందే మనం ఇవన్నీ వేసుకోవాలండి. ఎందుకంటే మట్టి కుండ కదా, పేలిపోద్దండి. కరివేపాకును పచ్చిమిరపకాయలు వేగేయండి. ఇప్పుడు కొంచెం చెప్పడం మర్చిపోయాను. కొంచెం మెంతిపొడి వేసుకోవాలండి ఇందులోనే. చేపల్లో మాత్రం మెంతిపొడి వేసుకుంటే టేస్ట్ వేరే ఉంటుందండి. కొంచెం కదా ముద్దను వేసుకుందామండి. కళ్ళుప్పు వేసుకుందామండి. ఉప్పు తగినంత వేసుకుందాం, రుచికి సరిపడంత. కారం వేసుకుందామండి. కారం వేస్తున్నానండి. ఒక పెద్ద స్పూన్ కారం వేస్తున్నాను నేను. మసాలాలు అన్నీ ఇందులోనే ఉంటాయండి. ఆల్రెడీ మన ఛానల్లోన మసాలా కారం పెట్టానండి. ఇంట్లో ఆడించుకునే కారం ఒకసారి చూడండి. మన ఛానల్లో మసాలా కారం ఉంటుంది. మన చేపల మాంసాల్లోకి ఎలా చేసుకోవాలో ఏ మసాలా వేయక్కర్లేదు. ఓన్లీ మనం అల్లం వెల్లుల్లి వేసుకుంటే సరిపోతుంది. అలా కానీ కారం ఆడించుకుంటే. చూసారా, నేనేం వేయలేదు ఇందులోన. కొంచెం ఉడకనిద్దాం. ఉడికిన తర్వాత అప్పుడు మనం చేపలు దించుకుంటాం. ఉల్లిపాయ ముద్దలో కారం అంతా కలిసింది కాబట్టి బాగా ఉల్లిపాయ ముద్ద కూడా ఉడికింది. ఇప్పుడు మనం చేపలు వేసుకుందాం. ఇలా ఉడికేటప్పుడు ఈ చేపలు నేను బాగా క్లీన్ చేసుకున్నానండి.
చూపించాను కదా, ఇక్కడ పొట్లు ఉంటాయి. ఈ పొట్ట దగ్గర ఈ పొట్లు ఇలా తీసేసుకుంటే సరిపోద్ది, ఇంకేం తీయక్కర్లేదండి చేపలకి. చూసారా, ఈ పొట్ట దగ్గర ఇలా గిల్లుకొని ఈ పొట్లు తీసేసుకోవాలి. ఈ పొట్లు తీసుకోవాలండి. ఇప్పుడు చేపలు వేసుకుందాం. బాగా క్లీన్ చేసుకుని చేపలని ఉప్పేసి బాగా పాముకోవాలండి. వీటిని బాగా పామని ఉప్పేసి బాగా శుభ్రం చేసుకున్నాము. ఈ శుభ్రం చేసుకున్న చేపలని ఉల్లిముద్ద ఉడికిన తర్వాత ఇలా వేసుకోవాలండి. వాటిని బాగా ఇలాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చేపలు వేసుకున్నాం కదా, ఈ పాలపరుగులు వేసిన తర్వాత ఇలా కలుపుకొని ఇందులో కొంచెం వాటర్ వేద్దాం. లేదంటే చిన్న మెంతిపండు వేసుకోవచ్చండి, అందులో చిన్న పులుపు కావాలంటే. చిన్న చేపలు కదండి, ఏమైనా కొంచెం చిరిచేది ఉంటాయి. అవి ఆ చిరిచేది పోతాయండి కొంచెం మనం చింతపండు వేసుకుంటే. చింతపండు పుల్ల వేసుకున్నాం అనుకోండి, చిరిచేది అనేది పోతుంది మనకి చేపలకి. కొంచెం చేపలు చిన్న చిరిసేది వస్తాయండి, ఆ చేదు అనేది పోతుంది. అందుకే మనం చింతపండు వేసుకోవాలి. లేదు మేము అలా తింటామంటే చింతపండు వేయకుండా కూడా ఇప్పుడు చేసుకోవచ్చు. కొంచెం చింతపండు వేసామనుకోండి పులుపులుగా తగులుతుంది అన్నమాట మనకి, ఆ చేదు అనేది పోతుంది. సైజు చింతపండు వేసానండి, నేను మరీ ఎక్కువ వేయలేదు. ఆ చిరిచేది పోవడానికి వేసాను. చింతపండు వేసిన తర్వాత మొత్తం ఇలా కలుపుకోవాలండి ఒకసారి. మొత్తం చేపలంతటికి చింతపండు పడుతుంది, ఈ పులుపు అనేది. ఒకసారి ఇలా కలుపుకున్నాం అనుకోండి, పైకి కిందకిను ఈ పులుపు అనేది కిందకి కూడా వెళ్తుందండి. చూసుకుందామండి, స్మెల్ అంతా బయటకు పోకుండా ఉంటుంది. ఒకసారి మూత తెరిచి చూసుకుందామండి. బాగా ఉడికిపోయిందండి, మనకి చేపలు కూడా ఉడికిపోయాయి. ఎక్కువసేపు ఉడికించుకోకర్లేదండి. మనకి చేపల పులుసు రెడీ అయిందండి. కొత్తిమీర లేదు నా దగ్గర. ఇప్పుడు వీటిలో వేసుకోవడానికి నేను ధనియాల పౌడర్ మాత్రమే వేస్తున్నాను. కొత్తిమీర లేదండి నా దగ్గర. ధనియాల పౌడర్ అయినా వేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. మన చేపల పులుసు రెడీ అయింది. ఈరోజు మనం పాలపరుగులతో కూర చేసుకున్నామండి. మన టేస్టీ పాలపరుగుల కూర రెడీ అయిందండి. చూసారు ఎంత చక్కగా వచ్చాయో పాలపరుగుల కూర అండి. ఇది చక్కగా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ తినొచ్చండి. ఇది చాలా మంచిదండి. ఇది దివ్య మంచి ఔషధం లాంటిదండి ఈ చేపల కూర. చూసారా చక్కగా ఉడికిపోయాయండి మన చేపలు. చూసారా జారిపోతున్నాయి ఇలాగా. ముళ్ళులవి కూడా ఉండవండి ఇందులోను, చక్కగా తినొచ్చు. నోట్లు పెడితే కరిగిపోతాయి వెన్నలాగా. మన కూర రెడీ అయిందండి, మన పాలపరుగుల కూర. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి. మా నోటిఫికేషన్లు అన్నీ మీకు వస్తాయండి. అలాగే మాకు ఒక లైకులు మాత్రం మర్చిపోకండి, ఒక లైక్ మాత్రం ఇచ్చుకోండి మాకు.